కాదు సార్, చాలా అంశాల్లో చూసుకోవాలి ఒక రకంగా. అంటే టీడీపీలో ఉన్న సీనియర్లు కానీ, ఇప్పుడు సీనియర్లు కూడా కొంతమంది సైలెంట్గా అయ్యారు. నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్టు ఎందుకు వైసీపీని సరిగ్గా విమర్శించలేకపోతున్నారంటే అంత వెళ్ళిపోయిందా ప్రజల్లోకి, క్రెడిట్ చోరీ ఈయన చేస్తున్నాడు బాబు గారు అని? అట్లా కాదు, మన బేసిక్ ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, జగన్ పాతిన రాళ్ళు, దాని గురించి ఎంత ఇష్యూ అయిందో చూశారు. మన పేరు నాని కూడా చెప్పారు, దానికి అన్ని 1600 కోట్లు ఎంత చెప్పాడు లెక్క, అంత ఖర్చు పెట్టారంట ఓన్లీ ఆ రాయిది. ఆయన అన్నాడు ఈ రాయి సింపుల్ గా ఇలా తీసి ఇలా పెడితే అయిపోద్ది కదా, దానికి మళ్ళీ చెక్కించింది అంటే. ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా జనాల్లో కూడా వస్తుంది కదా, అది భయం. జనం పట్టించుకునే వీళ్ళకి ఒక ధైర్యం, మన చేతిలో మీడియా ఉంది, మన మీడియా ద్వారా రాసేది జనం అలాగే ఫీల్ అవుతారు అనే నమ్మకం వీళ్ళకి చాలా బలమైన నమ్మకం. సోషల్ మీడియాని నియంత్రించాం మేము. ఇప్పుడు మీరు చూడండి, అదే ప్రపంచంలో బ్రతుకుతారు తప్పించి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అతని పేరేంటి, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, వీళ్ళేదో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడారు. ఆ మాట్లాడింది అందులో అవతల అమ్మాయి కవ్విస్తోంది, అది కనబడుతోంది కదా. అంటే అవతల అమ్మాయే లైంగికంగా రెచ్చగొడుతుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు అవతలది రెచ్చగొడుతుంటే, ఆడది రెచ్చగొడుతుంటే మగాడు ఆగుతాడు అనుకుంటే అమాయకత్వం జరిగింది. కానీ వాళ్ళని కామాంధుల కింద చూపించలేదు. అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా వస్తే ఏం చూపెడుతున్నారు వీళ్ళు, ఏది వార్త రాసేటప్పుడు